హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము పనికిరాని వాటర్ బాటిల్ తోటి మనము డోర్ హ్యాంగర్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా ఒక వాటర్ బాటిల్ మనకు కావాల్సిన ఉలన్స్, మనకి ఎన్ని కలర్స్ కావాలనుకుంటే అన్ని కలర్స్ ఉలన్ తీసుకోవాలండి. దీన్ని మనకి స్క్వేర్ షేప్ ఉంది కదండి, ఈ స్క్వేర్ షేప్ అన్ని మనము ఇలా సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని బాటిల్స్ తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక బాటిల్తోనే 2 సైడ్లు వచ్చేలాగా చేసుకుంటున్నానండి. ఇలా మనకి ఒక బాటిల్లో మనకి 8 పీసెస్ లాగా వచ్చాయన్నమాట. వీటిని అన్నిటినీ మనం ఈక్వల్గా ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అన్నీ మనము సపరేట్ చేసుకోవాలి. ఇలా మనం పనికిరాని వాటర్ బాటిల్స్తో కూడా మనము డోర్ హ్యాంగర్స్ అనేవి చేసుకోవచ్చండి. ఇలా మనకి హోటల్స్కి అందుకు వెళ్ళినప్పుడు ఇలా చిన్న బాటిల్స్ అన్నవి ఇస్తారు కదండి, వీటిని మనం అక్కడ వేస్ట్ చేయకుండా ఇలా ఇంటికి తెచ్చుకొని ఇలా మనము డోర్ హ్యాంగర్స్ అనేది తెచ్చుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఉలన్ దారంతో మొత్తం దారం అన్నది ఇలా బాటిల్ అన్నది కనపడకుండా ఇలా చుట్టుకుంటున్నానండి. నేను డోర్కి ఎల్లో, గ్రీన్, రెడ్ కలర్ అన్నవి కొంచెం సెంటిమెంట్ లాగా ఉంటాయి కదండి, దానికోసమని నేను ఎల్లో, గ్రీన్ తోటి చేస్తున్నాను అనమాట. ఇవి ఇలా మొత్తం మనకి ఈ బాటిల్ అన్నది మనకి ఎక్కడ గ్యాప్లు కనపడకుండా ఇలా నీట్గా మొత్తం చుట్టేసుకోవాలన్నమాట. ఇలా మనము నీట్గా చుట్టుకోవాలండి. మీకు ఎన్ని కలర్స్ కావాలనుకుంటే అన్ని కలర్స్ చుట్టుకోవచ్చు. నేను 2 కలర్స్ తోటే మొత్తం అన్నీ చుట్టాలనుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఒక్కొక్క కలర్ అట్లయినా చుట్టుకోవచ్చు అనమాట. మీ ఇష్టము, మీకు ఎలా కావాలనుకుంటే అలా చుట్టుకోవచ్చు. ఇలా నేను 3 కలర్స్ యూజ్ చేయాలనుకుంటున్నానండి. ఇలా మొత్తం అన్ని చుట్టేసిన తర్వాత ఎల్లో 4, గ్రీన్ 4 చుట్టాం కదండి. ఒక సైడ్కి మనకి డోర్కి 2 వైపులు కావాలి కదా, ఒక సైడ్కి 4, ఒక సైడ్కి 4 వచ్చేలాగా ఇలా మనం చూడండి. నేను ఈ కుందన్స్ అనేవి వాడాలనుకుంటున్నానండి. మనం కుచ్చుళ్ళకు వాడేవన్నమాట ఇవి. ఇది వచ్చేసి మనకి స్ట్రా అనమాట. మనము స్ట్రాని మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్ కట్ చేసుకోవచ్చండి. ఇవి వచ్చేసి మనకి ఉలన్ బాల్స్ అనమాట. ఇవి నేను ఆన్లైన్లో తెప్పించానండి, నేను చేయలేదు, ఆన్లైన్లోటి అనమాట. మనం ఇంట్లో కూడా వీటిని చేసుకోవచ్చు, కాకపోతే అవి ఇంకా లావు వస్తాయి అన్నమాట. చిన్నవి కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం లావు ఉంటాయి అనమాట. నేను ఇవి ఆన్లైన్లోనే తెప్పించానండి. ఇలా ఫస్ట్ వచ్చేసి మనము నీడిల్కి మనము ఉలన్ అన్నది ఎక్కించేసుకోవాలండి. చివరిలో ఒక చిన్న ముడి అన్నది వేసేసుకొని మనకి కింద మనము లీఫ్ షేప్ వచ్చేలాగా నేను చూడండి, మనకి గంటలో మనకి చిన్న ఉంటుంది కదండి, దానిలాగా మనము ఈ లీఫ్ని అన్నది వాడేసి ఈ బుట్ట అన్నది మనకి కుచ్చులాగా వాడేదండి. ఇది నేను గంటలాగా దీన్ని రెడీ చేస్తున్నానండి. ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పూస వేస్తున్నానండి, గోల్డ్ కలర్ది. తర్వాత గ్రీన్ కలర్ది మనకి ఉలన్ బాల్ అన్నది వేసేసుకొని మళ్ళీ ఒక గ్రీన్ పూస వేసేసుకొని ఇలా మనము స్ట్రాన్ అన్నది వేసేసుకుంటున్నానండి. మళ్ళీ యాజ్ టీజ్గా మనం ఒక పూస, ఒక ఉలన్ బాల్ అన్నది వేసేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టాం కదండి, దాన్ని ఒక సైడ్కి ఇలా ఎక్కించేసుకొని మిడిల్లో మనం ఒక పూస, ఒక ఉలన్ బాల్, మళ్ళీ పూస ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనము బయటకు వచ్చేయాలండి. ఇలా ఇంకో వైపు దీన్ని తీసేసుకొని మళ్ళీ యాజ్ టీజ్గా మనము అన్నీ అలానే ఎక్కించేసుకోవాలండి. మీకు ఉలన్ బాల్స్ కావాలంటే కలర్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రీన్, ఎల్లో, వైలెట్ కలర్ అనేవి యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనము గ్రీన్ కలర్ వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని మళ్ళీ మిడిల్లో మనకి ఈ గ్రీన్కి మిడిల్లో నేను ఎల్లో వేసుకుంటున్నానండి, బాగుంటుందని, కలర్ బాగా కనపడుతుందని. ఇలా మళ్ళీ మనము అయిపోయిన తర్వాత ఇలా బయటికి తీసుకోవాలండి నీడిల్ అన్నది. ఇలా 1 by 1 మీకు ఎలా డిజైన్ కావాలనుకుంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. అన్నీ వేసేసిన తర్వాత రివర్స్లో నేను పింక్ కలర్ని, బ్లూ కలర్ని యూజ్ చేస్తున్నానండి. 2 మనం ఉలన్ బాల్స్ అన్నవి వేసేసుకొని చివరిలో మనము డోర్కి హ్యాంగ్ చేసుకోవడానికి మనము ఇలా గ్యాప్ పెట్టేసుకొని మనం ఇక్కడ చివరిలో ముడి అన్నది వేసేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న ఉలన్ని కట్ చేసుకుంటే సరిపోతుందని. చూడండి, మనకి డోర్ హ్యాంగింగ్కి రెడీ అయిపోయిందనమాట. ఇలా మనం వేస్ట్ బాటిల్స్ని పడేయకుండా ఇలా మనము చేసుకోవచ్చండి. ఇక్కడ సైడ్లో వచ్చేసి నేను ఇలా బీడ్స్ మిషన్ యూజ్ చేసి సైడ్లో మనకి ప్లెయిన్గా ఉంది కదా, దానికోసమని ఇలా పూస ఒకటి బీడ్స్ మిషన్ యూజ్ చేసి వేస్తున్నానండి. చూడండి, ఇలా అన్నిటికీ మనము 2 వైపుల వాటికి ఇలా పూసలు అన్నవి మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, డోర్కి అన్నది ఎంత బాగుందో, చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా ఎవరైనా కొత్తగా చూసినటువంటి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.